4 లేబర్ కోడ్ల రద్దు, బొగ్గు గనుల రక్షణ, కొత్త బావులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, సమాన పనికి సమాన వేతనానికై జూలై 9న జరిగే సమ్మెలో పాల్గొనండి. సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకుల పిలుపు. సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జూలై 9న జరిగే సమ్మె విజయవంతంకై గోదర్కని ఐఎఫ్టియు కార్యాలయంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక సమావేశం జరిగింది. ఈ యొక్క సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ పాల్గొని వారు మాట్లాడారు. జూలై 9 దేశవ్యాప్త సమ్మెను జూలై 9 దేశవ్యాప్త సమ్మెను జూలై 9 దేశవ్యాప్త సమ్మెను 4 కోట్లను రద్దు చేయాలి. 4 కోట్లను రద్దు చేయాలి. 4 కోట్లను రద్దు చేయాలి. 30,000 జీతం కాంట్రాక్ట్ లెవెల్స్ ఇవ్వాలి. 30,000 జీతం 30,000 జీతం 30,000 జీతం. కొత్త బావులు, కొత్త ఉద్యోగాలు తీసుకురావాలి. మూతపడ్డ పరిశ్రమలకు, ప్రభుత్వ రంగ పరిశ్రమలకు మళ్ళీ రెన్యువల్ చేసి వాళ్ళకు కొనసాగించాలి. ప్రైవేటీకరణ రద్దు చేయాలి అన్న దాని మీద దేశవ్యాప్త సమ్మె ఇది. 17 కార్మిక సంఘాలు కలిసి, దేశంలో ఉన్న సంఘాలన్నీ కలిసి కూడా సమ్మె పిలిపివ్వడం జరిగింది. వాస్తవానికి ఒక్కరోజు నిరవధిక సమ్మె, నిరసన సమ్మె ఇది. నిరవధిక సమ్మె కాదు, నిరసన సమ్మెతోటి ఒకవేళ ప్రభుత్వం దిగి రాకపోతే బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం నిరవధిక సమ్మె కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక మన సత్తా చాటవలసిన అవసరం ఉంది. కార్మికులు ఏకదాటిపైన అందరూ, ఒకవేళ కొంతమంది ఎన్డీఏలో ఉన్న వాళ్ళు, బీజేపీలో ఉన్న వాళ్ళు వ్యతిరేకించే ప్రయత్నం చేసినా వాళ్ళకు తిప్పికొట్టైన సమ్మె విజయంతం చేయవలసిన అవసరం ఉంది. సింగరేణిలో మాత్రం సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక, హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు, తెలంగాణ ఉద్యోగుల సంఘం, ఏఐఎఫ్టియు, టీఎన్యూసి, ఎస్జికేఎస్ 6 సంఘాలను కలిసి మేము సమ్మె పిలిపివ్వడం జరిగింది. ఈ సమ్మెను విజయవంతం చేయాల్సిన బాధ్యత మాపైన ఉంది, కార్మికులపైన ఉంది. సమ్మె విజయవంతం చేయడానికి సన్నాహక సమావేశాలు ఫస్ట్ నుండి అన్ని బాయిల మీద గేట్ మీటింగ్లు పెట్టి సమ్మె పిలిపివ్వడం జరుగుతుంది. కనుక సింగరేణి కార్మికులారా, మిత్రులారా, మీరందరూ సమ్మెలో పాల్గొని నిరసన తెలపాలి. ఎవరో వచ్చి చెప్తారు, ఎవరో చేస్తారని కాదు. ఎక్కడికక్కడ ఉండండి, బాయిల మీదకి పోకండి, చౌరస్తాకు వచ్చి నిరసన తెలపండి. అందరం కలిసి కట్టుగా అక్కడ నిరసన తెలిపి ప్రభుత్వానికి హెచ్చరికలాగా ఈ సమ్మెతో ఒకరోజు సమ్మెతో దిగి రాకపోతే నిరవధిక సమ్మె కూడా చేస్తాం అనే నిదానంతో మనం బయటికి వెళ్దాం. సమ్మె విజయవంతం చేయాల్సిన బాధ్యత మన పైన, అందరిపైన ఉండదని తెలియదు. ఉన్నటువంటి అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాల నుంచి కూడా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది. అలాగే ఇవాళ కార్మికులకు గొడ్డలి పెట్టైనటువంటి 4 లేబర్ కోడ్స్ను తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకు బలి చేసేటువంటి ఒక పరిస్థితిని తీసుకొచ్చింది. 44 కార్మిక చట్టాలని 29గా చేసి 29 చట్టాలని 4 లేబర్ కోడ్స్గా తీసుకురావడం ద్వారా పని గంటల పెంపుదల, ట్రేడ్ యూనియన్ పెట్టుకునేటువంటి హక్కు లేకపోవడం, ఇతర సౌకర్యాలు, ఇతర అన్ని రకాల యొక్క సదుపాయాలన్నీ కూడా ఇవాళ ఈ 4 లేబర్ కోడ్స్ హరించేటువంటి ఒక పరిస్థితి, ఒక ప్రమాదం ఉంది. అందుకే దేశంలో ఉన్నటువంటి అఖిల భారత స్థాయిలో పనిచేస్తున్నటువంటి ట్రేడ్ యూనియన్లు, ఫెడరేషన్లు అన్నీ కూడా జూలై 9కి ఏదైతే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పి జూలై 9న సార్వత్రిక సమ్మెకు పిలిపివ్వడం జరిగింది. ఈ సమ్మెలో సింగరేణి గని కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలి. మన డిమాండ్స్ కూడా కార్మికుల యొక్క సొంతింటి కళ కానివ్వండి, కార్మికుల యొక్క ఇన్కమ్ ట్యాక్స్ సమస్య కానివ్వండి, లేదా కార్మికుల యొక్క కోడ్ ఆఫ్ డిసిప్లైన్ కావచ్చు, అనేక డిమాండ్లను కూడా మనం పొందుపరిచాం. ఇప్పటికే డైరెక్టర్ పాకు, జిఎం పర్సనల్ కూడా మనం సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. రేపటి నుండి జరిగేటువంటి అన్ని గేట్ మీటింగ్లలో కూడా కోల్ బెల్ట్ వ్యాప్తంగా
కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలి. జూలై 9న జరిగేటువంటి సమ్మెలో సింగరేణి గని కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని సింగరేణి కార్మిక వర్గానికి సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.